కృష్ణారెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని అట్లాగే ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఒక భయాందోళనకు గురవుతున్నట్టుగా అతని ముఖంలో చాలా స్పష్టంగా కనపడింది. ఏంటంటే సజ్జల భార్గవ్ రెడ్డి త్వరలో అరెస్ట్ అయ్యేటట్టున్నాడు. ఎంతమంది రాష్ట్రంలో అవినీతి అధికారులు అరెస్ట్ అయినా, అవినీతి చేసిన రాజకీయ నాయకులు అరెస్ట్ అయినా, చివరికి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినా కూడా సజ్జల రామకృష్ణారెడ్డికి పెద్దగా బాధ అనిపించకపోవచ్చు. ఎందుకంటే పుత్రుడు కదా, ఆ పుత్రుడు పట్ల మంచి పనులు చేస్తే పుత్రోత్సాహం, ఆ పుత్రుడు నేర వృత్తి నేర క్రియలు చేస్తే బాధ కలగాలి. కానీ భార్గవ్ రెడ్డి ఎప్పుడు కూడా తండ్రిని ఉత్సాహపరిచేటువంటి కార్యక్రమాలు చేయలేదు, నేర క్రియలే చేశాడు. నేర క్రియలు చేయటానికి కారణం ఎవరయ్యా అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఏ గురువు కాదు, ఏ విద్య నేర్పేటువంటి ఉపాధ్యాయుడైనటువంటి గురువు తప్పులు, అవినీతి లేకపోతే చెడు మార్గాన్ని ఎట్టి పరిస్థితుల్లో నేర్పరు. ఇక్కడ ప్రధానమైనటువంటి నేను ఇందాక చెప్పాను, మాతృదేవోభవ, మొదటగా తల్లి దేవుడితో సమానం, పితృదేవోభవ తండ్రి దేవుడితో సమానం, ఆచార్య దేవోభవ ఉపాధ్యాయుడు గురువు దేవుడితో సమానం. ఇక్కడ భార్గవ రెడ్డికి తల్లి అయినా తండ్రి అయినా గురువు అయినా సజ్జల రామకృష్ణారెడ్డినే. సజ్జల రామకృష్ణారెడ్డి ఒక పెద్ద క్రిమినల్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గర బంట్రోతు పనిచేస్తూ ఉన్నాడు. నేరాలకి కావలసిన వ్యూహాలు తయారు చేసి ఇస్తూ ఉన్నాడు. పేపర్ పెట్టి, సాక్షి పేపర్ పెట్టి, పేపర్ టీవీ పెట్టి, ఈ రెండిటి ద్వారా తన అబద్ధాలకి నిజాల ముసుగు ఏ విధంగా వేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నాడు. ప్రజల్ని ఏ విధంగా తప్పుదారి పట్టించాలని చూస్తూ ఉన్నాడు. విషయాన్ని ఏ విధంగా కక్కించాలని చెప్పేసి చూస్తూ ఉన్నాడు. అలాంటి కరుడుగట్టిన నేరస్తుడి దగ్గర ఒక బంట్రోతు పనిచేసేటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న ప్రెస్ ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని మాట్లాడే స్థాయికి వచ్చాడంటే, సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి, బాధ్యతగా మాట్లాడాలి కాబట్టి నీకు స్వీట్ వార్నింగ్ ఇస్తూ ఉన్నాం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నీకు రాజకీయాల గురించి మాట్లాడదలుచుకుంటే రాజకీయాల గురించి మాట్లాడు. అభివృద్ధి గురించి రావాలంటే చర్చకి నువ్వు కానీ నీ బఫోగాళ్ళు కానీ ఎవరినైనా పంపించు. ఇష్టం వచ్చినట్టు లోకేష్ తలకి మాసినోడు, పనికి మాలినోడు అనే పదాలు గనక మాట్లాడితే ఎగిరి తంతే తిహార్ జైల్లో పడతావు. ఏమనుకుంటున్నావు? మేము కూడా చాలా మాట్లాడగలం. నీవు అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి వికృత చేష్టలన్నిటికీ ఏ విధంగా సమాధానం చెప్పామో, మేము ప్రజలు ఏ విధంగా సమాధానం చెప్పారో గుర్తెరిగి మాట్లాడు. పిచ్చి పిచ్చి కోతలు గనక లోకేష్ గారి గురించి మాట్లాడితే నాలుకలు తెగ్గోస్తాం. ఎవడ్రా యూజ్లెస్ ఫెలో, పనికి మాలినోడు, తనకమాసినోడు? ఒక రాజకీయ పార్టీకి సలహాదారుడుగా ఉన్న నువ్వు రాజకీయాల్లో ఎక్కడ గెలిచావని వచ్చి ప్రెస్ మీట్ పెడతా ఉన్నావు? ఒక కార్పొరేటర్గా ఎప్పుడైనా గెలిచావా? ఒక ఎమ్మెల్యేగా ఎప్పుడైనా గెలిచావా? ఒక ఎమ్మెల్సీగా లేకపోతే ఒక మంత్రిగా ఎప్పుడైనా ఉన్నావా? నువ్వు పనికి మాలిన ఎదవి, తలకు మాసినటువంటి వాడివి. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని తప్పుదారి పట్టించినటువంటి వ్యక్తివి నువ్వు. అతను ఒక పెద్ద క్రిమినల్. ఆ క్రిమినల్ ఐడియాలజీ ఇస్తే సంతోషపడతాడని నేరానికి సంబంధించిన వ్యూహాలు ఇచ్చినటువంటి వాడివి నువ్వు. నువ్వు చేసినటువంటి తప్పులు ఆ రోజు మంత్రుల చేత బూతులు తిట్టించావు, తల్లుల్ని తండ్రుల్ని అవమానపరిచావు, వాళ్ళ పుట్టుకల్ని అవహేళన చేసే విధంగా వాళ్ళతో మాట్లాడించావు. అలాంటి వ్యక్తివి నిన్న నువ్వు వచ్చి ప్రెస్ మీట్ పెడతావా? ప్రెస్ మీట్ పెట్టి విధానపరమైనటువంటి నిర్ణయాలు, ప్రజలకు సంబంధించినటువంటి విషయాలు మాట్లాడకుండా గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద, గౌరవ
యువ నాయకులు లోకేష్ గారి మీద అవాకులు చవాకులు పనికి మళ్ళీ మాటలు మాట్లాడతావా? నీకంటే తలక మార్చినోడు తండ్రి బిడ్డని కనీసం సక్రమైనటువంటి మార్గంలో నడపలేనటువంటి నీకంటే తలక మార్చినోడు ఎవడు? ఒక పవిత్ర గ్రంథంలో ఒక మాట ఉంది, బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పుము, వాడు వృద్ధుడైనను తొలగిపోడు. మీ విజయం మా బైబిల్ చక్కర పెట్టుకొని తిరుగుతూ ఉంటుంది కదా, నేను కూడా భక్తుడిని అని చెప్పేసి మీ జగన్ మాట్లాడుతూ ఉంటాడు కదా, ఆ పవిత్ర గ్రంథంలో ఉంది, బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పుము, వాడు వృద్ధుడైనను తొలగిపోడు అని పవిత్రమైనటువంటి బైబిల్లో ఉంది. నీ కొడుకు నువ్వు ఎలాంటి మార్గాన్ని నేర్పావు? భార్గవ్కి ఎలాంటి సజ్జల భార్గవ్కి ఎలాంటి మార్గాన్ని నేర్పావు? ఎలాంటి శిక్షణ ఇచ్చావు? మీకు ప్రభుత్వం ఉన్నప్పుడు అతన్ని తీసుకెళ్ళి సోషల్ మీడియా కన్వీనర్గా పెట్టి ఫైబర్ నెట్లో ఉన్నటువంటి ప్రజల డబ్బును మొత్తాన్ని కూడా దొబ్బించి ఒక పెద్ద మాఫియాని తయారు చేసి ఆడపిల్లల్ని ఏ విధంగా తిట్టాలి, వాళ్ళ భర్తలకి అనుమానం వచ్చేటట్టుగా ఏ విధంగా మాట్లాడాలి, వాళ్ళ చీరలు ఏ విధంగా మనం చీర కట్టుకున్నటువంటి చీరల మీద ఏ విధంగా కామెంట్ చేయాలి, తల్లుల పుట్టుకల గురించి ఏ విధంగా మాట్లాడాలి, దేవుళ్ళని అవమానపరుస్తూ ఏ విధంగా మాట్లాడాలి అని నేర్పినటువంటి దౌర్భాగ్యుడివి, తలక మార్చినటువంటి వాడివి నువ్వు. నీ కొడుకు నువ్వు నేర్పినటువంటి బాటలో ఉండటం వల్ల ఈరోజు జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి వచ్చింది. మద్యం కుంభకోణంలో సజ్జల భార్గవ్ రెడ్డి ఇతడు చేసినటువంటి కుంభకోణాలు, చెవిరెడ్డి మోహన్ రెడ్డి ప్రద్యున్మతో కలిసి ఇన్ఫ్రా కంపెనీ నిర్వహణ, ముడుపుల సొమ్ము రూటింగ్కి వినియోగించారనే అనుమానం, ఎర్రచందనం స్మగ్లింగ్లో విజయనందరెడ్డి తోటి సంబంధాలు, జగన్ హయాంలో మద్యం రవాణా కాంట్రాక్టు, సోషల్ మీడియా పేరుతోటి విచ్చలవిడిగా పోస్టులు, విష ప్రచారం, వ్యక్తుల యొక్క హననం చేయటం, చివరికి ఈ దౌర్భాగ్యుడితోటి జగన్ యొక్క తల్లిని చెల్లిని కూడా జగను ఎవడుకు పుట్టాడు అనే ఫేస్బుక్లో పెట్టించావు, సోషల్ మీడియాలో పెట్టించావు. అంటే విజయమ్మ యొక్క శీలాన్ని అవమానం చేసావు, నీ కొడుకు చేత చేయించావు. నువ్వు తలక మాసిన యదవ్వై. షర్మిల రాజశేఖర్కి పుట్టలేదని పోస్టులు పెట్టించావు. ఇంతకంటే నీచంగా కొడుకునేవాడైనా పెంచుతాడా? ఇంతకంటే దౌర్భాగ్యంగా కొడుకునేవాడైనా నడుపుతాడా? ఆమె పసుపు చీర కట్టుకుంటే వయ్యారంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళిందని చెప్పేసి రాపిచ్చావు నీ కొడుకు చేత. ఇలాంటి కొడుకుని కన్నందుకు సిగ్గుపడు. ఇలాంటి కొడుకుకి నువ్వు ఇలాంటి బుద్ధులు నేర్పించినందుకు ఉరేసుకొని చావు. ఇంకా మనగాళ్ళలాగా వచ్చి ప్రజలు తిరస్కరించినటువంటి పార్టీకి ప్రతినిధిగా వచ్చి మాట్లాడుతూ ఉంటావా? రాష్ట్రంలో దేశంలో ఎన్నికలే ప్రజాప్రతినిధుల ఎంపిక పరమావధి. ఎన్నికల నియమావళి ప్రకారం ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల్లో ప్రజలు ఎవరికి ఓట్లు వేస్తారో వాళ్ళకి అధికార పక్షం, తిరస్కరించినటువంటి వాళ్ళకి ప్రతిపక్షం, అసలు తిరస్కరణకి పూర్తిగా గురైనటువంటి వాళ్ళకి ఏ పక్షం లేకుండా పోతుంది. ఆంధ్రప్రదేశ్లో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీకి ప్రజలు పట్టం కట్టారు. కూటమికి ప్రజలు పట్టం కట్టి అద్భుతమైనటువంటి మెజార్టీ ఇచ్చారు. 100% ఓటింగ్ చేసి సీట్లు వచ్చే విధంగా చేశారు. ప్రజల యొక్క అభిప్రాయాన్ని రాజకీయ నాయకుడుగా నీకు విజ్ఞత ఉంటే నువ్వు గౌరవించాలి. నేనంటా, విద్య లేని వాడు వింత పశువు, విజ్ఞత లేనటువంటి వాడు వికృత జంతువు, రాజకీయ పరిజ్ఞానం లేనివాడు రాజకీయ పార్టీకి ఈరోజు ప్రతినిధి అని చెబుతా ఉన్నాడు. నువ్వు వింత పశువా, వికృత జంతువా? లేదా నీకు రాజకీయ పరిజ్ఞానం కనుక ఉంటే రాజకీయాల్లో ఎంత శాతం ఓట్లు వస్తే అధికారంలోకి వస్తారు, ఎంత శాతం ఓట్లు వస్తే ప్రతిపక్ష హోదా దక్కిద్ది, అసలు ప్రజలు తిరస్కరించడం అంటే ఏంటో నువ్వు తెలుసుకోవాలి కదా. నువ్వు వింత పశువో
వికృత జంతువు, రాజకీయ పరిజ్ఞానం లేనటువంటి వాడివి, అసలు ఈ పార్టీకి సలహాదారుడు ఎట్టయ్యో తెలియనటువంటి పరిస్థితి ఈరోజు దాపురించింది. నిన్ను చూస్తుంటే రాష్ట్ర ప్రజలకు ఒక కిక్ వస్తూ ఉంది. కిక్కు ఏం కిక్కో తెలుసా? 175 సీట్లకి 175 సీట్లు గెలుస్తాం, వై నాట్ 175 అని ఎర్రవీగి, ఆ విర్రవీగినటువంటి మాటలు రాసి జగన్మోహన్ రెడ్డి చేత చదివించి ఓట్లు ఎలక్షన్లోకి సిద్ధం 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 అని చెప్పేసి వెళ్తే మీ బుర్ర బద్దలు కొట్టి, మీరు కేవలం అధికారం సంగతి పక్కన పెట్టు, 175 సీట్ల సంగతి పక్కన పెట్టు, ప్రతిపక్ష హోదా కూడా పనికిరారు. ప్రతిపక్ష హోదా రావాలంటే 18 సీట్లు రావాలి. 18 సీట్లు కూడా మీకు ఇవ్వట్లేదు, 11 సీట్లు ఇస్తున్నాం ఆ జగన్మోహన్ రెడ్డితో సహా అని చెప్పేసి మిమ్మల్ని మూల కూర్చోబెడితే సిగ్గు లేకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా ఇస్తే మేము అసెంబ్లీకి వచ్చి మాట్లాడతాం, ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే చంద్రబాబు నాయుడు భయపడతా ఉన్నాడని ఎర్రి కోతలకు వస్తూ ఉన్నాం. ప్రతిపక్ష హోదా నీకు ప్రజలు ఇవ్వలేదురా తలకమాసినోడా, ప్రజలు నిన్న తిరస్కరించారా పనికిమాలినోడా. ఆ జ్ఞానం నీకు లేదా? అజ్ఞానమే ఉందా? రాజకీయ అజ్ఞానంలో కొట్టుబిట్లాడుతూ ఉన్నావా? ప్రజలు ఇవ్వాలి అధికార పక్షానికైనా అధికార హోదా, ప్రతిపక్షానికైనా మాట్లాడే హోదా. నువ్వు అసెంబ్లీలో మాట్లాడటానికే పనికిరావురా జగన్మోహన్ రెడ్డి. నువ్వు కానీ మీ పార్టీ వాళ్ళు కానీ అసెంబ్లీలో మాట్లాడటానికి ప్రతిపక్ష హోదాకి కూడా పనికిరారు అని ప్రజలు తీర్పిచ్చారు. ఎందుకు పనికిరారు? మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చినా మీరు చావటాల గురించి మాట్లాడతారు, చంపటాల గురించి మాట్లాడతారు, భార్యల యొక్క శీలాన్ని చెంకించడానికి మాట్లాడతారు, తల్లుల యొక్క పవిత్రత గురించి మాట్లాడతారు, చెల్లెల యొక్క భర్తల గురించి మాట్లాడతారు. మీకు అనవసరం అని మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ప్రతిపక్ష హోదా ఇవ్వండి మేము వచ్చి మాట్లాడతామని అడుక్కుంటుంటే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వనటువంటి ప్రజలకి కిక్ వస్తూ ఉంది. అది కదా కిక్ అంటే, ప్రజలకి కిక్ వస్తూ ఉంది ఈరోజు. అందుకనే మీకు ఇవ్వలేదు. నువ్వు వచ్చి ఏం మాట్లాడతావు? ప్రతిపక్ష హోదా ఇస్తే గొంతు ఇప్పుతాం. ఏం గొంతు ఇప్పుతారు మీరు? ఏమి ఉంది మీ గొంతులో? మీ హృదయంలో బూతులు తప్ప, మీ హృదయంలో మీ గొంతులో నేరాలు చేయటం గురించి తప్ప, మీ గొంతులో మీ మెదడులో తల్లుల్ని తిట్టడం తప్ప మీరు ఇంకేం చేయగలుగుతారు? నేను అనుకున్నా ఎవడైతే ఈ పనికిమాలినోడు నిన్న మాట్లాడాడు. ఎందుకంటే ఒకసారి కనుక నువ్వు మాట్లాడితే మేము 100 సార్లు మాట్లాడతాం. ఈ సజ్జల రామకృష్ణారెడ్డికి మతి ప్రేమించింది. ఎవడు ఇందాక నేను చెప్పినట్టు ఎవడు వెళ్ళినా బాధ లేదు, కానీ నా కొడుకు జైలుకి వెళ్తాడేమో అని భయం పట్టుకుంది. మొత్తం జైలుకి వెళ్తారు అందరూ. ఆంధ్రప్రదేశ్లో వాస్తవానికి వైసీపీ బ్యారక్, జైల్లో వైసీపీ నేరస్తుల బ్యారక్ అని ఒకటి ప్రత్యేకంగా సెల్ పెట్టి, అయితే ఆ సెల్లో కూడా మిమ్మల్ని అందరినీ ఓ చోట పెట్టకూడదు, అక్కడ సపరేట్ బ్యారకులు పెట్టి మిమ్మల్ని అందరూ కూడా పెట్టాలి. ఎంత విచిత్రం అంటే, ఇప్పుడు ప్రజలు తిరస్కరించబడినటువంటి ఈ రాజకీయ పార్టీకి సలహాదారుడు అని చెప్పేసి రామకృష్ణారెడ్డి మాట్లాడతాడు. ఏమి మీ ఎటు ప్రజల దగ్గరికి వెళ్ళడానికి ముఖం జల్లట్లేదు. మీకు 11 మంది గెలిచారు కదా, వాళ్ళు ఎందుకు మాట్లాడలేకపోతూ ఉన్నారు? ఎక్కడ మాట్లాడితే ఎక్కడ లోపలికి వెళ్తామని భయపడతా ఉన్నారు. మీ వాడట జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి వస్తే జనం తండోపతండాలకు వస్తున్నారని చెప్పేసి ఈ భార్గవ రెడ్డి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతారు. జనం పారిపోతూ ఉన్నారు. అలాంటప్పుడు ఒక పెద్ద ఇష్యూ క్రియేట్ కావాలని చెప్పేసి మీరే మీ జనాన్ని తీసుకొచ్చి వాళ్ళ తలల మీద కార్లు ఎక్కించి చంపి 4 రోజులు మీరు వార్తలో ఉండేటట్టు చేస్తూ ఉన్నారు. ఒక విషపుత్రిక గనక మీకు లేకపోతే మీరు అసలు రోడ్డు మీద తిరగలేరు. మీరు అలాంటి పత్రికని దగ్గర పెట్టుకొని మీరు నడుపుతూ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడుతూ ఉన్నాడు. ప్రజల దగ్గరికి వెళ్తే ఏం మాట్లాడాలి? రైతుల దగ్గరికి వెళ్తే, అయ్యా రైతుల్లో మీకేంటి బాధ? మీరు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర వస్తుందా లేదా? మీరు అమ్ముకోవడానికి అవకాశం ఉందా లేదా? ఎట్లా ఉన్నారు? బాధలేంది సాధలేంది అని మాట్లాడాలి. వాళ్ళు ఏం చెప్పట్లా. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో అన్నదాత సుఖీభావ కింద డబ్బులు వేసాం.
రైతులను ఆదుకుంటూ ఉన్నాం, సకాలంలో యూరియా ఇస్తూ ఉన్నాం, సకాలంలో నీళ్ళు ఇస్తూ ఉన్నాం, చెరువులన్నీ నింపుతూ ఉన్నాం. బ్రహ్మాండంగా రైతుల గురించి, మహిళల గురించి అనేకమైనటువంటి పథకాలు తీసుకొచ్చాం. గ్యాస్ సిలిండర్లు 3 ఉచితంగా ఇచ్చాం. ఇచ్చినటువంటి మాట ప్రకారం ఉచిత బస్సులు ఇచ్చాం. ఎవరికైతే తల్లులకి ఇచ్చినటువంటి మాట ప్రకారం ప్రతి బిడ్డకు ఆ రోజు ఎగతాలు చేశాడు. నీకు ఇస్తానన్నాడు 15,000, నీకు ఇస్తానన్నాడు 15,000, ఎక్కడిచ్చారు అని చెప్పేసి గోల్ చేశాడు. ఇప్పుడు బుర్ర గోక్కుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ముగ్గురికి కాదు, 15,000 ఆరుగురున్నా సరే ఇచ్చినటువంటి ఘనత కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిది. మహిళలకి ఈరోజు సంతోషంగా ఉన్నారు, హాయిగా ఉచిత బస్సులో తిరుగుతూ ఉన్నారు, పిల్లలకి చదువుకు అందరూ హ్యాపీగా ఉన్నారు. అన్హ్యాపీగా ఉంది ఎవరంటే మీరే. మీ జగన్ ముఠ, మీ నేర ముఠ ఈరోజు అన్హ్యాపీగా ఉంది. అందుకనే రైతులు అక్కడ ఏమి సమస్యలు చెప్పకపోతూ ఉంటే, హెరిటేజ్లో ఎంత ఇది ఎంత ఇది ఇదంతా 24 రూపాయల ఏమి ఒక మాజీ ముఖ్యమంత్రి ఏం మాట్లాడాలా? హెరిటేజ్ ఏం అమ్ముతుంది అక్కడ? ఈ వస్తువు అమ్ముతారా లేదని తెలుసుకోవాలి కదా. హెరిటేజ్ పాలు పెరుగు అమ్ముతుంది, దానికి సంబంధించింది ఏదన్నా ఉంటే నువ్వు మాట్లాడాలా. ఉల్లిపాయలు హెరిటేజ్లు అమ్మటం ఏంది? ఉల్లిపాయలు హెరిటేజ్లు అమ్ముతున్నారని చెప్పేసి వాటి గురించి ప్రజలు హ్యాపీగా ఉండటం చూడలేక ఏదో ఒకటి, అది పనికి మాలిందైనా, తలక మాసిందైనా, సంబంధం లేని సబ్జెక్ట్ అయినా, లేకపోతే ఏదో ఒకటి క్రియేట్ చేసి వార్తల్లోకి తీసుకొచ్చి ఈ వార్తల్ని ఆ పనికి మాలిన విష పత్రికలో, ఆ టీవీలో ఒక పనికి మాలిన వాళ్ళు కూర్చోబెట్టి ఏదో ఒకటి మాట్లాడించి దాన్ని వార్త చేసి అసలు విషయాలు చంద్రబాబు నాయుడు గారు కోటం వ్యాలీ తీసుకొస్తానన్నారు, ఈ విషయాన్ని బయటకు రాకుండా చేయాలని, లేకపోతే ఫేక్ గాల్ని అంచివేయటానికి ఉక్కు పాదం లాంటి చట్టాలు తీసుకొస్తా ఉన్నారు, ఇది ప్రజల్లోకి వెళ్ళకూడదని, లేదా ఉచిత బస్సు ప్రయాణం కల్పించాడు, ఇది ప్రజల్లోకి వెళ్ళకూడదని, లేకపోతే ఇంకో కార్యక్రమం, రోజు ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నారు, ప్రజలకి బ్రహ్మాండమైనటువంటి సుపరిపాలన అందిస్తూ ఉన్నాడు, ఈ పరిపాలన గురించి మాట్లాడుకోకుండా చెయ్యాలని ఒక కుట్రపూరితమైనటువంటి వ్యవహారాలు తప్ప నువ్వేమన్నా చేయగలుగుతావా? కానీ రాష్ట్ర ప్రజలు వాటిని చూసి పట్టించుకునేటువంటి పరిస్థితులు లేరు. మీరు చెప్పేటువంటి మాటలు నమ్మేటువంటి పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరు. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డికి నేను చెబుతా ఉన్నాం, పుత్రుడు మంచి వ్యక్తి అయినప్పుడు పుత్రోత్సాహం కలిగిద్ది. నువ్వు పుత్రుడిని అనవసరంగా నేరస్తుడిని చేశావు, వాడు జైలుకి వెళ్ళటం తథ్యం, అది ఆపలేరు. నువ్వు పిచ్చి కోతలు కనుక వచ్చి కూస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేటువంటి ప్రసక్తి లేదు. నువ్వు చేసిన నేరాలు, నువ్వు చేయించినటువంటి నేరాలు, జగన్మోహన్ రెడ్డి చేసిన నేరాలు, జగన్మోహన్ రెడ్డి చేయించినటువంటి నేరాలు, అట్లాగే సజ్జల భార్గవ రెడ్డి చేసిన తప్పులు అన్నిటికీ అందరూ జైలుకి వెళ్తారు. ప్రత్యేకమైనటువంటి బ్యారెక్, వైసీపీ నేరస్తుల బ్యారెక్ని మేము త్వరలో ప్రవేశపెడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, సజ్జల రామకృష్ణారెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకుండా పిచ్చిగా కనుక మాట్లాడితే ఖచ్చితంగా అతని మీద చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.